హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా. ఈరోజు ఒక ప్రసాదం రెసిపీ చూద్దామండి. సేమియా కేసరి. ఇది ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది. రాని వాళ్ళ కోసం ఈ వీడియో. అలాగే వచ్చిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా కొలతలతో ఎలా చేయాలో కూడా ఈ వీడియో ఒకసారి చూసి ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పాన్ తీసుకోండి. అందులో 2-3 స్పూన్ల వరకు ఘీ యాడ్ చేసుకోండి. అందులో ప్రసాదానికి లాస్ట్‌లో గార్నిష్ కోసం కాజు, కిస్మిస్ ముందుగానే వేయించుకుని పక్కకు పెట్టేసుకోండి. అదే ప్యాన్‌లో మనం సేమియాని ఫ్రై చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీ ప్రసాదం అండి. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రసాదం అని కూడా అనొచ్చు. తక్కువ ఖర్చులో అయిపోతుందన్నమాట. మనం కాజు, కిస్మిస్ తీసేసుకున్నాక అదే ప్యాన్‌లో ఒక కప్పు సేమియాని కూడా బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం చూపిస్తున్న క్వాంటిటీ జస్ట్ 4 సర్వింగ్స్ అండి. అంటే 4 మెంబర్స్‌కి సరిపోతుందన్నమాట. దాన్ని బట్టి మీరు ఈ మెజర్‌మెంట్స్‌ని పెంచుకుంటే ఎక్కువ క్వాంటిటీ అవుతుందన్నమాట. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని సేమియాని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి. మనకి ఒక కప్పు సేమియాకి 2 కప్పుల వరకు వాటర్ అలాగే 3/4 కప్పు షుగర్ అనేది ఇది మెజర్మెంట్ అండి. సేమియా తీసేసాక అదే ప్యాన్‌లో 2 కప్పుల వాటర్‌ని తీసుకుని బాయిల్ చేయాలన్నమాట. వాటర్ అనేది మరిగాక మనం పక్కకు తీసుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసుకున్నాక సేమియాని కొంచెం అదంతా కూడా సెట్ అయ్యేలాగా గరిటెతో కదపండి. అలా అని సేమియా మొత్తం విరిగిపోయేలాగా ఫోర్స్ పెట్టి కదపద్దు. ఈ వాటర్ అంతా అయిపోతున్నప్పుడు ఇంకా లాస్ట్‌లో కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి. చూసారా వాటర్ అన్నీ అయిపోతున్నాయి. కొంచెం ఉన్నప్పుడు మనం 3/4 కప్పు షుగర్ అనేది తీసుకోవాలన్నమాట. ఒక కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదార అనేది తీసుకుని ఆ పంచదార కరిగేదాకా మనం అలా కదుపుతూ ఉంటే గనక ఈ కన్సిస్టెన్సీ అనేది టైట్ నుంచి లూజ్ అయింది చూసారా? ఇది కూడా మనం అలా కదుపుతూ కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్, కలర్ కోసం కుంకుమ పువ్వు కలిపిన నీళ్ళు కొంచెం యాడ్ చేశానన్నమాట. ఇవన్నీ కూడా దగ్గరికి రావాలి. అంతే మన సేమియా కేసరి అనేది రెడీ అయిపోయింది. ఆగండి మర్చిపోయా. లాస్ట్‌లో కాజు కిస్మిస్‌తో కూడా గార్నిష్ చేసుకుంటే మన ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. జస్ట్ ఒక్కసారి మనం 4 బౌల్‌లు అలా పెట్టుకొని తింటే అయిపోతుందన్నమాట. అంతే క్వాంటిటీ అవుతుంది. ఇవి ఒక కప్పు సేమియాకి. మీరు దాన్ని బట్టి చూసుకుని ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోండి. తప్పకుండా ఈ వచ్చే పండుగకి కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.